మరి ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని అబేన్స్లో పెట్టకుండా ఇవాళ హైకోర్టులో మీరు చాలా విషయాల్లో మీరు ఆ కోర్టులో ఉంది కాబట్టి దాన్ని అబేన్స్లో పెడతామని అంటున్నారు. మరి ఇది కూడా కోర్టులో ఉంది, హైకోర్టులో. దాన్ని అబేన్స్లో పెట్టండి. లేదంటే ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గుపోతా ఉంది. చాలా క్లియర్గా చెప్పారు. 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు, ఆ లంచాలు తిన్నారు, ఆ లంచాలు తినే అగ్రిమెంట్ చేశారు. దానిపైన $2 బిలియన్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంది. ప్రజలపైన 1,20,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది అని అందరం కూడా మొత్తుకుంటా ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు 1000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ పెంచుతున్నాము, దానిపైన బహిరంగ విచారణ చేయండి. లేదా 500 కోట్లు పెంచుతాము, దానిపైన చేయండి అంటే దానివల్ల ఎవరికి ఉపయోగము? 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది విద్యుత్ కన్జ్యూమర్ల పైన మీరు 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా భారం మోపుతా ఉన్నారు. ఆ అగ్రిమెంట్ గురించి ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఇప్పటికి కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీ మీద గౌరవంతో చెప్తున్నాం సార్. ఈ ఏపీ ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్కి గౌరవం ఉండాలన్నా, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉండాలన్నా, ఈవెన్ సెకీకి ఉండాలన్నా దీనిపైన దీన్ని అబేన్స్లో పెట్టండి సార్. ఓకే, ఇప్పుడు హైకోర్టులో తేలని, లేదంటే అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది కాబట్టి అక్కడ తేలని. అది తేలిన తర్వాత మీరు దానికి అనుమతించాలి. కానీ మీరు దాని గురించి మీరు మాట్లాడకుండా దాన్ని గాలికి వదిలేస్తే రేపు నిజంగా సార్ నేను ఒకటి కోరుతాను సార్, అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే కేసు ఉందో దానిపైన రేపు అక్కడ జడ్జిమెంట్ వచ్చిందనుకోండి, మొత్తం భారతదేశ పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ కమిషన్ యొక్క పరువు కూడా పోతుంది. ఇలాంటి కరప్ట్ అగ్రిమెంట్కి ఏపీఆర్సీ వాళ్ళు ఎట్లా కన్సెంట్ ఇచ్చారు, అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దల పరువు పోతుంది, డిస్కమ్స్ పరువు పోతుంది. కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం సార్, ఈ హియరింగ్ తర్వాత మీరు మిగతా విషయాల్లో మేము పెద్దగా మేము గౌరవాన్ని మేము పాటిస్తాం సార్. ఇప్పుడు తప్పకుండా ఈ విషయంలో మీరు స్పందించాలని మేము కోరుతా ఉన్నాం సార్. మీరు రద్దు చేయగలిగితే చాలా సంతోషము. ఒకవేళ రద్దు చేయడానికి మీకు అంత ఇది లేనప్పుడు కనీసం అభ్యర్థించలో పెట్టండి. అక్కడ కోర్టులో తేలే వరకు దీన్ని అభ్యర్థించలో పెట్టండి సార్. ఎందుకంటే మేమే కోర్టుకు పోయినాం కాబట్టి, మేమే కోర్టుకు పోయాం. ఇటీవల అది కోర్టులో కూడా వచ్చింది హియరింగ్కి. కాబట్టి కోర్టులో అక్కడ ఏం తేలుతుందో తేలనివ్వండి. డేట్ ఇస్తున్నారు సార్. ఆల్రెడీ మా సీనియర్ అడ్వకేట్ ఆదినారాయణ గారు మా తరఫున అటెండ్ అయ్యారు సార్. తర్వాత నేను నిన్నలా మొన్న కూడా ఆయనతో మేము డిస్కస్ చేశాము. మళ్ళీ పూర్వాపరాలన్నీ కూడా మళ్ళీ చెబుతాను.